దేవునికి ఇష్టలుగా ఉండడం ఎలా? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ టైటిల్ విన్న తర్వాత దేవునికి ఇష్టలుగా ఉండడం అంటే ఏంటి, ఎలా ఉండాలి, దేవునికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయా అని మీలో కొంతమందికి సందేహం రావచ్చు. ఉంటాయండి, దేవునికి ఇష్టాలు ఉంటాయి. కానీ మన ఇష్టాలు దేవుని ఇష్టాలు ఒకటి కావు. మన ఇష్టాలు ఎలా ఉంటాయంటే, ఒకరి దృష్టిలో ఒక గొప్ప వ్యక్తిగా మనం ఉండిపోవాలి. ఈ వ్యక్తి మనసులో ఒక మంచి స్థానం నేను సంపాదించుకోవాలి. భార్య అయితే తన భర్తకు నచ్చేలా ఉండాలి. ఒక ప్రియుడు ప్రియులారికి నచ్చేలాగా, ప్రియుడికి నచ్చేలాగా. తల్లిదండ్రులేమో పిల్లలు తమకు నచ్చినట్లు ఉండాలి అని అనుకుంటారు. ఇలా ఈ భూమి మీద మనుషులు బోలెడు ఇష్టాలు ఉన్నాయండి. ఈ ఇష్టాలు దేవుని ఇష్టాలు ఒకటి కాదు. ఇప్పుడు మనుషుల ఇష్టాలు తెలుసుకున్న నీవు దేవుని ఇష్టాన్ని ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఎప్పుడైనా దేవునికి ఇష్టడిగా బ్రతికావా అని ఒక్కసారి మీలో మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు నా ప్రజెంట్ మనుషులు క్రైస్తవులు తప్ప, క్రైస్తవుల్లో కూడా కొందరు ఉన్నారండి అలాంటి వారు. వీళ్ళందరూ దేవునికి ఇష్టంగానే బ్రతకట్లేదు. మనము ఎలా ఉన్నామంటే, మన పూర్వీకులు నడిచినట్టు దేవుడు మనల్ని చూడట్లేదు కదా, మరి అప్పుడు మనం దేవునికి ఇష్టంగా బ్రతకడం ఎందుకు అని అంటారు. అంటే ఇప్పుడు క్లాస్లో టీచర్ ఉన్నారనుకోండి, సైలెంట్గా ఉంటారు. టీచర్ పక్కకి వెళ్ళిపోతే టీచర్ వెళ్ళిపోయారు, ఎవరు లేరు మమ్మల్ని చూడడానికి, మేము సైలెంట్గా ఎందుకు ఉండాలి? అలాగే మనుషులు కూడా మమ్మల్ని దేవుడు చూడట్లేదు కాబట్టి మేము దేవునికి ఇష్టడిగా ఎందుకు ఉండాలి అని అనుకుంటున్నారు. ఇలాగే మన పూర్వీకులు కూడా ఆలోచించారండి. వాళ్ళు అలా ఆలోచించి దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయి నశించారు. ఒక్కసారి ఆ వచనాన్ని బైబిల్లో చూడగలిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీ 10:5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయి కనుక అరణ్యంలో సంహరింపబడిరి. అంటే ఇప్పుడు దేవునికి ఇష్టంగా లేకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఇప్పుడు తల్లిదండ్రులకి తమ పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు ఉండట్లేదు, పాడైపోతున్నారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తూ వాళ్ళని అలా వదిలేసుకుంటారండి. ఒక దెబ్బ కొట్టైనా మంచి దారిలో పెడతారు కదా. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే తమ తల్లిదండ్రులు శిక్షించినప్పుడు, దేవుని పిల్లలుగా మనం తప్పు చేస్తే దేవుడు శిక్షించడంలో తప్పేముందండి? మరి కొంతమంది తల్లిదండ్రులు అయితే నువ్వు పుట్టినప్పుడే ఇలా తయారవుతావు అని తెలిస్తే పుట్టినప్పుడే చంపేసావన్నా అని చాలా బాధపడుతుంటారు. ప్రియులారా, ఇంతకీ మనం దేవునికి ఇష్టంగా ఉండడం ఎలా అని ఆలోచిద్దాం. దేవునికి ఇష్టంగా ఉండకపోతే ఏమవుతుంది, దేవుడు ఏం చేస్తాడని తెలుసుకున్నాం. మరి దేవునికి ఇష్టంగా ఉంటే ఏమవుతుంది అని ఆలోచిస్తే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో దేవుడికి మనం ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలన్న దాన్ని ఇక్కడ ఇచ్చారు. మూర్ఖ చిత్తలు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. యథార్థంగా ప్రవర్తిస్తే చాలంటండి, మనము దేవుని ఫేవరెట్స్ అయిపోతాం, దేవునికి ఇష్టంగా మారిపోతాం. మరి యథార్థంగా ఉంటే చాలా అనుకున్నాం కదండి. మరి యథార్థత అంటే ఏంటి? అది దేవుడు బైబిల్లో రాయించాడండి మన కోసం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనం. ఈ వచనంలో ఏముందంటే, పాపం చేయకపోవడమే యథార్థత. ప్రియులారా, ఇంతకుముందు బైబిల్లో ఇలా పాపం చేయకుండా యథార్థంగా దేవునికి ఇష్టంగా బ్రతికిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారని ఒక్కసారి ఆలోచించగలిగితే ఒకరు ఉన్నారండి. ఆయన జీవితాన్ని ఒక్కసారి ఆలోచిస్తే యోబు గారండి ఎంత యథార్థవంతుడో అసలు మనకు అర్థమవుతుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యోబు 2:9. యోబు గారు ఒక్క రోజులోనే పిల్లలు, ఆస్తి అంతా పోయి కుష్ఠరోగంతో చాలా బాధపడతాడండి. ఇప్పుడు ఎవరన్నా అయితే చిన్న బాధ వస్తే, బాబుని క్రీస్తు నమ్ముకున్నకి బాధ వచ్చేసిందని వెంటనే దూషించేసి క్రైస్తవ్యాన్ని తిట్టుకుని అందులోంచి వెళ్ళిపోతారండి. కానీ యోబు గారు
అప్పటికి బైబిలే లేదండి. అప్పుడు దేవుడు కూడా ఎవరితో ఎవరో మాట్లాడేవారు కదా, ఓన్లీ దేవునికి బలి ఇప్పించేవాడు, ప్రవక్తలు చెప్పేవారు అంతే. అలాంటి కాలంలో యోబు గారు దేవుని యందు ఎంత యథార్థత కలిగి ఉన్నా తెలుసా అండి. ఆయన ఆస్తి పిల్లలు అంతా పోయినా సోదరు వచ్చిందండి. తమ బాధ వచ్చి, నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా, దేవుని దూషించే మరణము కమ్మనండి. నిజంగా మన ఆయన ప్లేస్లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉండరా కానీ ఆ మాట అది చనిపోతారండి, దేవుని దూషించేస్తారు ఫస్ట్. కానీ యోబు గారు అంత కష్టం వచ్చినా దేవుని దూషించేటట్టు ఒక్క మాట రాలేదండి ఆయన నోట్లోంచి. అదండి యథార్థత అంటే. అలాగే యేసుక్రీస్తు గారు కూడా, యేసుక్రీస్తు గారి జీవితంలో మొత్తం ఆయనకి శ్రమలేనండి. ఈ భూమి మీద నాకు సుఖం లేదని బ్రతికాడు. బ్రతికి యథార్థంగా బ్రతికాడండి, దేవునికి ఇష్టంగా బ్రతికి ఆయన కుడిపర్షానికి వెళ్ళిపోయాడండి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మనము కూడా మన ఇష్టాలు నెరవేర్చుకుంటున్నామే తప్ప దేవుని ఇష్టాన్ని ఎప్పుడూ నెరవేర్చట్లేదండి. ఎక్కడైనా దేవుని ఇష్టం తెలుసుకొని ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తుంది.